హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేను బాగున్నాను, మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో మొన్న ఈ ఒక్క పాయింట్కు నేను మరక తీయాలని కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేశానండి. అది ఎక్కువ చేయటం వల్ల షోల్డర్ పైన పడింది పెయిన్ మొత్తము. వెంటనే జ్వరం వచ్చేసింది. సో కొంచెం ఈ హెవీ వర్క్ చేస్తే కూడా నాకు వెంటనే నా షోల్డర్స్ పైన పడటము, అదంతా మొత్తం వాపు వచ్చేసేయటం, వెంటనే జ్వరం రావటం జరుగుతుంది. అందుకోసం అని చెప్పేసి రోలింగ్ మిషన్ నేను అమ్మేశానండి. ఎందుకంటే రోలింగ్ మిషన్లో పని చాలా తక్కువ ఉంటుంది, కానీ బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది. అది మొత్తం మన చేతులతో చేసేదే ఉంటుంది, మిషన్తో ఏమీ ఉండదు అన్నమాట. సో చేతులతో చేయటం వల్ల ఒక చీర 2 చీరలు అయితే ఏదో చేస్తామండి. 100 చీరలు చేయాలంటే ఎక్కడ చేస్తాం చెప్పండి? అలా 100 చీరలు చేసే నా హెల్త్ అన్నది పాడు చేసుకున్నాను. అందుకని చెప్పేసి నేను చాలామందికి ముందు జాగ్రత్తగా ఉండండి. రోలింగ్ మిషన్ తీసుకునేటప్పుడు వీడియోలు చూసి టక్కున నిర్ణయాలు తీసుకోకండి. వీడియోస్ చూసిన తర్వాత మీరు ఫస్ట్ ప్రాక్టికల్గా దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏంటి అన్నది తెలుసుకోండి అని ఎన్నో వీడియోస్లో చెప్తూ ఉంటాను. ఫైనలీ ఈ ఇంకు మరక అయితే తీసేసానండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా పోయిందో. ఇంకా కొంచెం కనిపిస్తుంది కదా, అదేంటంటే కెమికల్ అయిపోయిందండి. ఇంకా కొంచెం కెమికల్ ఉండింటే కనుక అది కూడా పోయేది. బట్ చాలా వరకు ట్రై చేశాను, మొత్తం అయితే తీసేసాను అనమాట. ఫైనల్ ఇలా ఉంది రిజల్ట్ అయితే. ఈ బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో? చిట్టి బ్లౌజ్ అనమాట. 8 ఇంచెస్లో వస్తుందండి బ్లౌజ్ అన్నది. ఇది చిన్న పాపకి 3 ఇయర్స్ పాపకి శారీ కట్టించాలి అని చెప్పేసి మన కస్టమర్ అయితే ఇవ్వటం జరిగింది. సో దానికి నేను ఇలా చిట్టి పఫ్ పెట్టించి, అలాగే ఆ పఫ్కి కూడా మళ్ళీ పైపింగ్ వేయించి మరీ పఫ్ పెట్టించాను అనమాట. చాలా క్యూట్గా ఉంది కదా. అండ్ గ్రీన్ కలర్కి పింక్ కలర్ పైపింగ్ చాలా బాగా కనిపిస్తుంది. గోల్డ్ కలర్ బూటీస్ లాగా క్లాత్ పైన అక్కడక్కడ రావటం కూడా చాలా బాగుంది. ఈ చిన్నారి చిట్టి బ్లౌజ్కి మళ్ళీ టజిల్స్, ఆ టజిల్స్కి కూడా మళ్ళీ డిజైన్ ఎంత బాగుంది కదా. నేనైతే దాదాపుగా ఒక ½ అన్ అవర్ ఈ బ్లౌజ్ని చూస్తూ ఉండిపోయాను అనమాట. ఎంత క్యూట్గా ఉంది, అసలు వేస్తే ఇంకెంత బాగుంటుంది అని చెప్పేసి. సో ఇంతలోపే కస్టమర్స్ అయితే వచ్చారు. నిన్న వీడియో ఎందుకు పెట్టలేదో తెలుసా? చెప్పాను కదండి, ఆ పాయింట్కు మరక తీయటం వల్ల జ్వరం వచ్చిందని. సో జ్వరం రావటం వల్ల అసలు ఓపిక లేకపోయింది వాయిస్ ఓవర్ ఇవ్వటానికి. అందుకని వీడియో అయితే పెట్టలేదు. ఇది వచ్చేసి జ్వరం వచ్చిన రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ పడుకున్నాను. పండగ రోజు అసలు లేవలేనంత జ్వరం వచ్చేసింది. సాయంకాలం అలా లేచి స్నానం చేసి ఇంట్లో పూజ చేసి, పండగ రోజు కదండి మరి ఇంట్లో సాయంకాలం అన్నా పూజ చేసుకోకుంటే మనసు ఒప్పుకోలేదు. రోజు ఉత్తప్పుడే చేసుకొని పండగ రోజు చేసుకోలేకపోయాను. ఎందుకో నాకు తొలి ఏకాదశి పండగ అస్సలు వచ్చి రాదు. ఎప్పుడు కూడా నాకు ఆ పండగకి హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంటుంది. అది నాకు భయం వేస్తుంది తొలి ఏకాదశి పండుగ వచ్చింది అంటే కనుక. ఇంకెట్లాగైతే పొద్దు నుంచి ట్యాబ్లెట్స్ అయితే వేసుకొని ఇంకా సాయంకాలానికి కొంచెం రికవర్ అయ్యేసి షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంతలోపు కస్టమర్స్ అయితే కొన్ని శారీస్, బ్లౌజెస్ స్టిచ్చింగ్కి ఇచ్చారనమాట. సో వాళ్ళకే బిల్ అయితే వేసిస్తున్నానండి ఇక్కడ. సో షాప్లో కూర్చున్నాము అంటే ఖచ్చితంగా ఏదో ఒక వర్క్ అయితే ఉంటుంది కదా. ఈ అన్సీజన్ ఏం అన్సీజనో కానీ చాలా అంటే చాలా ఇబ్బందులు పెడుతుందండి. మీలో షాప్స్ ఎవరికైనా ఉండి మీరు కూడా ఇలాగే అన్సీజన్తో ఇబ్బంది పడుతుంటే తప్పకుండా కామెంట్ చేయండి. నాలాగా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారన్నది నాకు కూడా తెలిసింది. నాకన్నా కనీసం 1-2 బ్లౌజులన్నా వస్తున్నాయండి షాప్ కాబట్టి. ఇండ్ల కాడ చేసుకునే వాళ్ళ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఎంతోమంది నా దగ్గరకు వచ్చి చెప్పుకుంటున్నారనమాట. ఇంకా ఎన్ని రోజులు ఉంటుందక్క ఈ అన్సీజన్ అని చెప్పేసి ఇంకా నైట్ ఇంటికైతే వచ్చాం సీరియల్ పెట్టుకొని. ఈచర్లో కూర్చొని చూస్తూ ఉన్నాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అన్నా పూజ చేసుకుందాము అని చెప్పేసి పూజ అయితే చేసుకున్నానండి. ఒక్క పొద్దుల పండగ రోజు అయితే నేను పూజ అయితే చేసుకోలేకపోయాను. ఫుల్ జ్వరం, అసలు లేవలేకపోయాను అనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రం ఎలాగైనా సరే ఎంత జ్వరం ఉన్నా సరే కంపల్సరీ పూజ చేసుకోవాలని ట్యాబ్లెట్స్ వేసుకొని మరీ లేచి పూజ అయితే చేసుకున్నాను. లేచి పూజ చేసేసి టిఫిన్కి దోశ అయితే వేసుకుంటున్నా. కొంచెం తిన్నా అంటే కనుక నీరసం రాదు, లేదంటే నీరసం వస్తుంది. తిని కొంచెం సేపు అలా కూర్చొని ట్యాబ్లెట్లు అయితే వేసుకొని షాప్ దగ్గరకు పోవాలి. కొత్త వర్కర్ని పెట్టాను కదా, తనకేం తెలీదు కాబట్టి కంపల్సరీ నేనే వెళ్ళాల్సి ఉంటుంది. నా దోశ మాడిపోయింది. దోశలు 2 వేసుకున్నా అంటే మాత్రలు వేసుకున్నామంటే కనుక కొంచెం మనకి కెపాసిటీ అన్నది పట్టుకోగలుగుతుంది ట్యాబ్లెట్స్ది. లేదంటే కనుక అసలు చాలా ఇబ్బంది అయిపోతుంది, నీరసం అయిపోతుంది అన్నమాట.
మీరేం చేసుకున్నారు పండగకి అన్నది తప్పకుండా చెప్పండి. నాకైతే ఈ పండగ ఎప్పుడూ కలిసి రాదు, ఎప్పుడు ప్రాబ్లమే నాకు. ప్రతి తొలి ఏకాదశి పండగకి నాకు ఆరోగ్యం బాగుండదు. అందుకే నాకు ఈ పండగ వస్తుందంటే కొంచెం టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకో తెలియదు, గత 10 సంవత్సరాల నుంచి నేను బాగా గమనిస్తున్నా. ఈ పండగ వచ్చింది అంటే ఖచ్చితంగా నాకు ఆరోగ్యం బాగుండదు. అది ఏందో ఏమో నాకు అర్థమే కాదు అసలు. ఏం చేస్తాం, తప్పదు. అట్లే లేచి మొండికి పూజ అయితే చేసుకున్నా. ఇంకా తిన్నా అంటే కనుక కొంచెం శక్తి వస్తుంది. ఈరోజు వచ్చేసి బ్లాగ్ చాలా సింపుల్గా చూపిస్తాను. అలాగే మొన్న ఎవరో అడిగారండి, పౌర్ణమి ఆదివారం కదక్క అని చెప్పేసి. నిండు పౌర్ణమి శనివారం రోజు, మామూలుగా పగులు వచ్చేటటువంటి పౌర్ణమి మాత్రం ఆదివారం ఉంది. కానీ నిండు పౌర్ణమి రోజే మనకి లెక్క. సూర్యోదయంకి వచ్చే పౌర్ణమికి మధ్యాహ్నం వరకే ఉంటుంది కాబట్టి అది లెక్కలే. శనివారం రోజే నిండు పౌర్ణమి, శనివారం ఈసారి పౌర్ణమి కాబట్టి పూజ ఉంటుంది నాకు. అలాగే మేము ఒకవేళ బయలుదేరితే కూడా మండే అట్లా బయలుదేరాలని అయితే అనుకుంటున్నాము. చూద్దాం, బస్సు ట్రైన్ ఎన్ని గంటలకు ఉన్నాయో తెలియదు ఎగ్జాక్ట్గా. షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను. కొత్త వర్కర్ వచ్చింది కదండి, సో తనకి అసలు పనేమీ లేక బోర్ కొడుతుందనమాట. సరే అయితే నేను కుచ్చులు చూపిస్తాను, ఒక చీరకు వెయ్యమ్మా అని చెప్పేసి అయితే చెప్పాను. సరే మేడం వేస్తాను అని చెప్పేసి అయితే అనింది. ఎంత మటుకు వేస్తుందో చూడాలి, ఎందుకంటే తను ఏమీ చేసలేదంట, అసలు ఈ వర్క్ టచ్ చేయలేదు. మరి వేస్తుందో లేదో తెలియదు. నాకైతే కొంచెం భయం అయితే వేస్తుంది. చూద్దాం ఎంత మటుకు వేయగలుగుతుందా లేదా అన్నది అని చెప్పేసి మార్నింగ్ పెట్టేసి వెళ్ళాను. పర్వాలేదండి, ఈవినింగ్ అంతా నేను వచ్చేసరికి కుచ్చులు బాగానే వేసింది. నేను తనకి చూపించి వెళ్ళినట్టుగానే వేసింది అనమాట. సో శారీని ఫోల్డింగ్ వేయకంటే నేను ఇప్పుడు ఆ శారీని ఫోల్డింగ్ వేసేసి పైన అయితే వేస్తున్నాను. చాలా బాగా వేసింది. సో కొంచెం చూపిస్తే అర్థం చేసుకోగలుగుతుంది. ఇంకా తర్వాత వచ్చేసి మన స్టూడెంట్ మొన్న వచ్చి బ్లౌజులు ఇచ్చి వెళ్ళిందని చెప్పేసి చెప్పాను కదా. సో తనవైతే బ్లౌజెస్ అయితే ఆల్రెడీ మిషన్స్లో పెట్టాము. తనకి కొంచెం మిషన్ మీద అవగాహన అయితే లేదండి పాపం. ఏదైనా చూపిస్తే కొంచెం అలా చేస్తుంది, కానీ నాకైతే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే వీళ్ళకు బొత్తిగా మిషన్ గురించి టచ్ లేదు. వీళ్ళకి కనుక నేను ఏమైనా చెప్పాను అనుకోండి, వాళ్ళు ఒకటి ప్రెస్ చేయబోయి ఇంకోటి ప్రెస్ చేస్తారంటే కనుక మిషన్కి ప్రాబ్లం వస్తుందని చెప్పేసి చెప్తూ ఉన్నాను. అలాగే రోజు వచ్చిన తర్వాత ఎలా క్లీన్ చేసుకోవాలి మిషన్ని, ఎలా మెయింటైన్ చేయాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నాను అనమాట. సో ఎంత చెప్పినా మన భయం అయితే మనకు ఉంటుంది కదండి. కానీ ఒక అలవాటుకు పడిన తర్వాత మళ్ళీ మనం ఫస్ట్ నుంచి చేయాలంటే చేయలేం. ఫస్ట్లో అయితే నేను ఒక్కదాన్ని అంత యాక్టివ్గా చేసుకుంటుంటే, కానీ ఇప్పుడైతే చేయలేనండి. ఎందుకంటే చాలా టెన్షన్స్ అయితే పెట్టుకున్నాను నేను. ఆ టెన్షన్స్ వల్ల ఒక పని చేస్తుంటానా, ఇంకొక పని మర్చిపోతూ ఉంటానన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి షాప్లో అయితే కంపల్సరీ ఒకరైతే ఉండాలి, షాప్ మెయింటెనెన్స్కి. అలాగే ఎవరైనా వస్తే చూసుకోవడానికి, క్లాతులు అలా తీస్తే మళ్ళీ దాన్ని సర్దడానికి, వాటికైతే పైన ఒక మనిషి అయితే కంపల్సరీ ఉండాలి. ఒక్కదాన్ని చేసుకున్నానంటే కనుక బండి షెడ్డుకి వెళ్ళిపోతుంది నాది. అందుకని చెప్పేసి అందులోనూ శ్రావణమాసం వచ్చేస్తుంది. శ్రావణమాసం వచ్చింది అంటే కూడా నాకు భయమే అండి. 3 years అవుతుంది కరెక్ట్గా ఎగ్జాక్ట్లో నన్ను శ్రావణమాసంలో పడగొట్టేసేది నా బాడీ అనమాట. అందుకని చెప్పేసి నాకు భయం అవుతుంది. కానీ ఈసారి గట్టిగా ఉండాలని అయితే ఫిక్స్ అయిపోయాను. జాకి పొద్దున దోశ పెట్టిపోయినా, పాపం నీళ్ళు బాగా తప్పికొన్నాడు. వచ్చి వదలగానే నీళ్ళు ఏమన్నా తాగినాడా? పోయిరా పౌతలకి పోయిరా పో. మొత్తం ప్రశాంతంగా ఉంది, మూడంగా ఉంది ఈరోజు. దానా లోపలికి రా. పొద్దున్న దోశ పెట్టినందుకు బాగా నీళ్ళు తప్పిగైనాయి. నీళ్ళు తాగేసి వెంటనే పాసుకొని వచ్చినాడు. ఇంకా ఆకలిగా ఉన్నాడు బాగా, అందుకే ఒక బనానా అయితే పెడుతున్నాను అనమాట. వాడికి ఇష్టం బనానా, బాగా తింటాడు ఇష్టంగా. వంట చేద్దామని ఇంటికి అయితే వచ్చాను. పొద్దున వంట అయితే ఏం చేయలేదు. చూసారా అలా పక్కన వేసేసుకునే మొత్తం పండంతా తినేసినాడు చూడండి. ఇంకా పో నీ ప్లేస్కి నువ్వు వెళ్ళు, పో నీ ప్లేస్కి నువ్వు, పో నీ ప్లేస్కి నువ్వు, పో నీ ప్లేస్కి నువ్వు. అది వాడి ప్లేస్ అనమాట. ఏ చిన్న పండు ఇచ్చినా, రొట్టె ఇచ్చినా, బిస్కెట్ ఇచ్చినా దాని కిందికి పోయి తింటాడు. వాడి ప్లేస్ అది. ఇంకా పండుకో, కూర్చో, పండుకున్నాను. ఇంకా బంగారు జాకోడు, బంగారు బొచ్చు మాత్రం బలపోతుంది జాకుంది. ఇంకా జాక్ అయితే ఫుడ్ పెట్టేసి నేను కూడా వంట చేసి మళ్ళీ షాప్ దగ్గరికి అయితే వచ్చాను. సాయంకాలం మోడం చూసినారా, అసలు అట్లనే ఉందండి. వర్షం పడుతుందేమో అన్నట్టుగా ఉంది. తెల్ల మోడం పడింది. బయట అంతా ఇట్లుంటే ఎంత ఎట్లనో ఉంటుంది అనమాట, డల్గా ఉంటుంది.
ఇంకా నేను షాప్కి వచ్చేసి నా టైలర్స్కి నేను పని అయితే ఇచ్చేసి వెళ్ళాను అనుకోండి, నాకు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. 3 డేస్ నుంచి వద్దామనుకుంటున్నాను. సో 2 రోజుల క్రితం జ్వరం వచ్చింది కాబట్టి నేను ఇంకా రాలేకపోయాను. అన్నీ పెండింగ్ పడిపోయాయి అనమాట. బ్లౌజెస్ అన్నీ కూడా పెండింగ్ పడిపోయినాయి. ఒకదానికి ఒకటి ఇద్దాంలే అని డబ్బా నిండా పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా లేదు, ఈరోజు అయితే నా టైలర్స్ని పిలిపించి ఇవ్వాలి అని చెప్పేసి అన్నీ కూడా ఒక చోట పెట్టేసి టైలర్స్కి అయితే ఫోన్ చేశాను. సో ఎవరికి ఇచ్చే బ్లౌజెస్ వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట. అలా ఇచ్చేసానంటే నాకు టెన్షన్ ఉండదు. వాళ్ళు ఇంకా ఎప్పుడు ఇవ్వాలనేటివి అప్పుడు రెడీగా స్టిచ్ చేసేసి నాకు పంపించేస్తారు. లేదంటే కనుక చాలా తలనొప్పి అండి, టెన్షన్ ఉంటుంది. ఓ పక్కనేమో టైలర్స్కి ఇవ్వాలి, వాళ్ళు మళ్ళీ ఎక్కడికైనా ఊర్లోకి వెళ్ళారనుకోండి సడన్గా, అప్పుడు సినిమా కనిపిస్తుంది అనమాట మనకి. ఎప్పుడైనా సరే బ్లౌజులు ఎక్కువ ఉన్నాయంటే మాత్రం వెంటనే టైలర్స్కి ఇచ్చేసేయాలి, లేదంటే కనుక చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా అన్నీ తీసి పెట్టాను, లైనింగ్లు, తర్వాత మెజర్మెంట్ బ్లౌజులు, ఏ కస్టమర్ ఏవి అన్నది. ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుందండి. ఈసారి అయితే మనం చాలా బ్లౌజెస్ కంప్యూటర్ వర్క్ వేసాము, డిజైన్స్ కొత్తవి వేసాను. అన్నీ స్టిచ్చింగ్ అయిన తర్వాత చూపిద్దాంలే అని చెప్పేసి మీకు వర్క్ వేసేటప్పుడు చూపించలేదండి. చాలా మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి. అన్నీ కూడా నేను చూపిస్తాను. సో వీడియోస్ని అయితే ఫాలో అవ్వండి. అలాగే మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ శారీ అనుకొని నువ్వు ఈ కలర్ వేసేవు పైపింగ్, ఇది గ్రీన్ కాదు చూడు శారీ, ఇది జస్ట్ అలా ఇచ్చారు అని చెప్పేసి చెప్తాను. యాక్చువల్గా అయితే బ్లౌజెస్కి కట్ చేసినప్పుడు అలా కొంచెం శారీలోది వదులుతామన్నమాట మేము. అలా వదిలినప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది, ఓకే ఇది శారీ కలర్, ఇది పైపింగ్ వేయాలని. కానీ ఈ శారీకి ఏంటో అండి, శారీ మొత్తం గోల్డ్ కలర్ అయితే గ్రీన్ కలర్ ఇచ్చాడు అంచ, అది ఎందుకో అర్థం కాలేదు. మళ్ళీ టైలర్ ఒకవేళ గ్రీన్ అనుకొని వేసిందనుకోండి ప్రాబ్లం అవుతుంది కదా, అందుకని చెప్పేసి గ్రీన్ కాదు చూడమ్మా శారీ, నువ్వు ఆయన ఇదేసావు పైపింగ్ అని చెప్పేసి 1కి 2 సార్లు ఒత్తి ఒక్కనిచ్చి చెప్తూ ఉన్నాను అనమాట. లేదంటే కనుక ప్రాబ్లం అవుతే మళ్ళీ అంతిప్పి మళ్ళీ అంతా కుట్టాలి అంటే తలకాయ నొప్పి కదండి. ఇంకోటి ఏంటంటే కొన్ని క్లాతులు కుట్టు ఇప్పి తీసినా కూడా సపోర్ట్ చేస్తాయి, కొన్ని క్లాతులు సపోర్ట్ చేయవు, కుట్లు ఇప్పేటప్పుడే పిగిలిపోతాయి అన్నమాట. సో కాబట్టి నా జాగ్రత్తలో నేను అన్నీ చెప్తూ ఉన్నాను. ఇంకేంటండి విశేషాలు, మీరు శ్రవణ మాసంకి ప్రిపేర్ అయ్యారా? అమ్మకి పూజలు చేసుకోవడానికి ఆషాఢ మాసంలో అందరు ఆదివారం గోరెంటాకు పెట్టుకున్నారా లేదా? పెట్టుకోకుంటే తప్పకుండా ఈ ఆదివారం అన్నా పెట్టుకోండి. ఎందుకంటే ఆదివారం ఆషాఢ మాసంలో గోరెంటాకు పెట్టుకుంటే చాలా మంచిది, ముత్తైదుతనం ఎక్కువ రోజులు ఉంటుంది అని చెప్పేసి నేను అనంగా విన్నా. అది నిజమో కాదో నాకు కూడా తెలియదు, కానీ నేను కూడా వేరే వాళ్ళు చెప్తే విన్నాను. సరే అది మంచిదే కదా, వాళ్ళు చెప్పింది అబద్ధమైనా కావచ్చు నిజమైనా కావచ్చు, కానీ మన చెవిలో పడింది కాబట్టి అది మంచిగానే తీసుకుందాం. మనం ఏదైతే నెగిటివ్గా ఆలోచిస్తామో నెగిటివ్గానే అనిపిస్తుంది, పాజిటివ్గా ఆలోచిస్తామో పాజిటివ్గానే అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఒక కస్టమర్ది బ్లౌజు బుకింగ్ చేసిందనమాట, కొత్త వర్కరు. కాకపోతే తను పోట్లీ బటన్స్ కావాలని చెప్పేసి పెట్టిందంట. సో కొన్ని క్లాతులకి పోట్లీ బటన్స్ సపోర్ట్ చేస్తాయండి, ఇంకొన్ని క్లాత్లకి సపోర్ట్ చేయవన్నమాట. క్లాత్ను చూసి ఆ క్లాత్కు సపోర్ట్ చేస్తుందా లేదా అనేది చెక్ చేసి మేమైతే కనుక కస్టమర్కి వెంటనే చెప్తాము. సో నేను లంచ్కి వెళ్ళినప్పుడు వచ్చారనమాట కస్టమరు, తనకు తెలియదు కదా, అందుకని చెప్పేసి తను సరే మేడం అని చెప్పేసి బుక్ చేసేసిందంట. క్లాత్ చూస్తే చాలా డెలికేటెడ్గా ఉంది. ఆ క్లాత్కి పోట్లీ బటన్స్ వేసామనుకోండి క్లాత్ అంతా కూడా కుప్ప అయిపోతుంది. అందుకని చెప్పేసి దానికి పోట్లీ బటన్స్ వద్దులే, నేను కస్టమర్తో మాట్లాడతానని చెప్పేసి అయితే చెప్పాను. ఫుల్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, మోడంగా ఉందని చెప్పేసి చెప్పాను కదా, వర్షం ఫుల్గా పడుతుంది. మా జగన్ షాప్ దగ్గరికి అయితే వచ్చి వర్షం ఫుల్గా పడుతుంది. జగన్ ఇప్పుడే వచ్చినాడు కర్నూలు నుంచి, కొత్త ఫోన్ తీసుకొని వేడిగా నాకు మ్యాగీ చేసి అమ్మ అని చెప్పేసి అన్నాడు. సో వర్షం పడుతుంది కాబట్టి వేడిగా తింటూ ఉంటే చాలా బాగుంటుంది కదా, అందుకే ఇంటికైతే వచ్చాను అనమాట. క్యాప్సికమ్స్ ఆనియన్స్ వేసి మ్యాగీ చేశాను. ఇంక ఇప్పుడు నేను షాప్ దగ్గరికి వెళ్తే తను వచ్చి తింటాడు. ఇప్పుడైతే షాప్ దగ్గరికి అయితే వెళ్తాను నేను, తనని పంపిస్తా. ఫుల్ వర్షము చూసారు కదా, మోడం ఎట్లుందో, బాగా పడుతుంది. ఇట్లనే వాడితే కనుక ఒక 2-3 రోజులు కొంచెం పంటలకి బాగుంటుంది. చాలా రోజులు అవుతుంది వర్షం సరిగా పడక. సరే షాప్ కాడికి పోదాం పదండి. ఎట్లా అనుకున్నారు, ఊపుతున్నాడు డింగ్ 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 అని. బాయ్ జాకడ్. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.